హాయ్ అండి, నేను మీ డాక్టర్ మనోజ్ కుమార్ పసునూరి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, వాసుదేవ హాస్పిటల్, కోరుట్ల. చాలామంది వారికోసిల్ అంటే ఏంటని అడుగుతున్నారు. వారికోసిల్ అంటే ఏం లేదంటే అబ్నార్మల్ డైలటేషన్ ఆఫ్ పాంపినిఫ్లామ్ ప్లెక్సస్ ఆఫ్ వీన్స్ ఇన్ స్పెర్మాటిక్ కార్డ్. అంటే టెస్టిస్ చుట్టూ ఉండేటువంటి వీన్స్ అన్ని ఎన్లార్జ్ అయిపోయి ఒక బ్యాగ్ ఆఫ్ వామ్స్ లాగా అనిపిస్తుంది. ఇది చాలా మందిలో 15 నుంచి 25 సంవత్సరాల వయసు వరకు వస్తుంటుంది. కొద్దిమందిలో చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంటుంది, కొంతమంది పెద్ద ఏజ్ వాళ్ళు కూడా కనిపించవచ్చు. ప్రధానంగా దీనిలో వాళ్ళకి వచ్చే సమస్య ఏంటంటే స్క్రోటంలో ఒక రకమైనటువంటి హెవీనెస్ ఉంటుంది, కొద్దిమందికి పెయిన్ వస్తుంది, కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. దీన్ని మామూలుగా స్టాండింగ్ పొజిషన్లో ఎగ్జామిన్ చేసినా లేదంటే వాల్సాల్వ్ మేనోవర్ చేసినప్పుడు అది మనకు తెలుస్తుంది. దీన్ని కన్ఫర్మ్ చేయడానికి స్క్రోటల్ డాప్లర్ స్టడీ చేస్తాము. దాని ప్రకారంగా ఇది గ్రేడ్ 1, 2, 3 అన్నట్టు ఉంటుంది. అలాగే సీమెన్ అనాలిసిస్ చేస్తే దానిలో కూడా మనకు సీమెన్ అనాలిసిస్ ఎలా ఉందనేది తెలుస్తుంది. గ్రేడ్ 1, 2 వాళ్ళకి చాలా వరకు మందులతో సరిపోతుంది. కొద్దిమందికి గ్రేడ్ 3 ఉన్న వాళ్ళకి లేదంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న, స్క్రోటమ్ సైజ్ తగ్గిన, కంటిన్యూస్గా పెయిన్ ఉన్నా కూడా సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. దాన్ని వారికోసిలెక్టమీ అంటారు. మెయిన్గా ఏంటంటే ఈ వీన్స్ ఉబ్బడం ద్వారా స్పెర్మాటోజెనిసిస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కొంచెం టెంపరేచర్ పెరగడం కానీ, హైపాక్సియా వల్ల కానీ, ఇలాంటి కొన్ని ఇబ్బందుల వల్ల స్పెన్ అనాలిసిస్లో మనకు ప్రాబ్లం వస్తుంది. ఇది చూడడానికి సైలెంట్గా అనిపిస్తుంది కానీ ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లానికి కారణం అవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే డిలే చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి యూరాలజిస్ట్ కానీ జనరల్ సర్జన్ కానీ కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.